గ్రామస్తులంతా తిరుపతమ్మను లక్ష్మిగా గౌరవించడం తోడికోడలైన చంద్రమ్మకు నచ్చలేదు. ఈర్షతో ఆమె అత్త వెంగమాంబకు లేనిపోనివన్నీ చెప్పి ఇద్దరూ కలిసి తిరుపతమ్మను అవమానించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే తిరుపతమ్మకు కష్టాలు ఎదురయ్యి ఆమె శాంతికి దూరమయ్యిందో అప్పటి నుండి పచ్చగా ఉన్న ఆ ప్రాంతం సర్వనాశనం అయింది. చుక్క నీరు లేక పొలాలు ఎండిపోయి తీవ్ర కరువు ఏర్పడి ఆర్థిక సమస్యలతో అల్లకల్లోలమైంది. గోవులకు కూడా మేత లేకపోవడంతో గోపయ్య తన ఆవుల మందను భద్రాచలం అటవీ ప్రాంతానికి తోలుకెళ్లాడు. ఆయన వెళ్ళాక తిరుపతమ్మకు కుష్ఠరోగం వస్తుంది. అత్తగారు తోడికోడలు ఆమెను పశువుల పాకలో పడేసి పాచిపోయిన ఆహారాన్ని పెడతారు. తిరుపతమ్మ నరక యాతన అనుభవిస్తుంది. అప్పుడే ఆమె సహచరురాలు పాపమాంబ వచ్చి తిరుపతమ్మ దయనీయ స్థితి చూసి గుండె తరుక్కుపోయి తిరుపతమ్మకు సేవ చేస్తుంది. తిరుపతమ్మ అనారోగ్యంతో ఉందని అడవిలోని గోపయ్యకు కల రావడంతో భార్య వద్దకు తిరిగొచ్చి ఆమె స్థితిని చూసి విలవిలలాడుతాడు. ఆవుల మంద బాధ్యత తన మీదే ఉన్నందున వెళ్లి వాటిని తోలుకొచ్చేసి నీకు చికిత్స చేయిస్తానని, తిరుపతమ్మ వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినకుండా గోపయ్య మళ్లీ భద్రాచలం అడవికి వెళ్తాడు. తిరుపతమ్మ వివాహానంతరం పుట్టింటి నుండి తనతో తెచ్చుకున్న ఆవును పెద్ద పులి తీసుకెళ్లిందని సహచరుల ద్వారా తెలుసుకున్న గోపయ్య ఆ పెద్ద పులి దగ్గరకెళ్లి దానిపై దాడి చేశాడు. నిజానికి గోపయ్య ధీరుడు. జ్యేష్ఠాదేవి ఆ పెద్ద పులిపై ఉండడం వలన పులితో పోరాడి వీరమరణం పొందాడు. భర్త మరణ వార్తను దివ్య దృష్టితో తెలుసుకున్న తిరుపతమ్మ మానవ జీవితంలోని కష్టాలకు అలసిపోయి యోగశక్తితో అగ్నిని సృష్టించుకుని యోగాగ్నిలోకి ప్రవేశించాలనుకుంటుంది.